బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనకు సంబంధించి ఇవాళ 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తొక్కిస్లాట ఘటనపై వివరణ ఇవ్వాలంటూ థియేటర్ కు నోటీసులు అందితే మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సిపి సివి ఆనంద్ పరామర్శించారు. ఈ 2 అంశాలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సంధ్య థియేటర్ కు షోకాస్ నోటీసులు అందించారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు పోలీసులు. తొక్కిసలాట ఘటనలో 12 లోపాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలంటున్నారు పోలీసులు. ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు సిపి సివి ఆనంద్. 13 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంటున్నారు సిపి ఆనంద్. శ్రీతేజ్ కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్నారు సిపి ఆనంద్. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీమ్ ఒకటి రివ్యూ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.